బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి. ఆ తర్వాత వేరుశనగ పప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత బీరకాయ తొక్కును కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలు బీరకాయ తొక్కులోకి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు 2 టమాటాల వరకు మధ్యలో కట్ చేసి పెట్టుకొని వీటిని కూడా బీరకాయ తొక్కులో మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందు మిక్సీ జార్లోకి వేగించిన వేరుశనగ పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బరకగా. ఆ తర్వాత ఈ బీరకాయ తొక్కు వేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడికి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చడిలోకి బాగా కలుపుకోవాలి. అంతే అండి, బీరకాయ పచ్చడి రెడీ.